గత ప్రభుత్వ ఎమ్మెల్యేలలాగా కాకుండా ఈసారి సిక్కోలు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేల తీరు అసెంబ్లీలో వేరుగా ఉందట. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గట్టిగానే వాయిస్ వినిపించారట. అయితే వారు అడిగిన విన్నపాలు ఫలిస్తాయా అంటే మిలీనియం ప్రశ్నే. ప్రజలు అడుగుతున్న ఇబ్బందులను అసెంబ్లీలో లేవనెత్తడం పట్ల జిల్లావాసులు మాత్రం ఆ ఎమ్మెల్యేల తీరును అభినందిస్తున్నారట. తినగ తినగా వేప తీయగా ఉండు అన్న చందాన మన సమస్యలు ఏ కరువు పెడితే ఒకరోజు కాకపోయినా మరొక రోజైనా తీరుతుంది అనే ఆశ ఆ ఎమ్మెల్యేలలో ఉందట. ఇంతకు ఏంటా సమస్యలు, ఎవరా ఎమ్మెల్యేలు? వాసి స్టోరీ. అసెంబ్లీలో సిక్కోలు వాయిస్ ఈసారి గట్టిగానే వినిపించారు. జిల్లా ఎమ్మెల్యేలు విపక్ష సభ్యులుగా మారి తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై మాటల తూటాలు వదిలారు. అది కూడా అతి జాగరూకతతో. ఆ ఎమ్మెల్యేల అసెంబ్లీ సెషన్స్ స్పీచ్లు, షార్ట్ వీడియోస్ రూపంలో జిల్లాలో హల్చల్ చేయడంతో ఈడు సూపర్ హ్యా అంటున్నారట. ముఖ్యంగా పాతపట్నం, పలాస, శ్రీకాకుళం ఎమ్మెల్యేలు ముగ్గురు తమ పరిధిలోని ప్రధాన సమస్యలపై దృష్టి సారించడం పట్ల జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మెళియాపుట్టి మండలంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలంటూ ప్రశ్నోత్తరాల సమయంలో అడగటం మంచి విషయమే. 2022లో జిల్లాల పునర్విభజన తర్వాత సీతంపేట ఐటీడీఏ పార్వతీపురం, మన్యం జిల్లాకు వెళ్లిపోవడంతో శ్రీకాకుళంకు ఐటీడీఏ లేకుండా పోయింది. 4-5 ఏళ్లుగా గిరిజనులకు కష్టాలు తప్పటం లేదు. ఐటీడీఏకు సంబంధించి నిర్ణయాలు అమలు చేసే వ్యవస్థ పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉండటంతో జిల్లాలో ఉన్న మిలియాపుట్టి, సావరకోట, బూర్జా, మందస, పాతపట్నంలో ఉన్న గిరిజనుల సమస్యలు మన్యం జిల్లా కలెక్టర్ పరిష్కరించలేని స్థితి ఏర్పడింది. అటు మన్యం, ఇటు సిక్కోలు జిల్లాలో ఉన్న గిరిజన గ్రామాల్లో ఐటీడీఏ పీఓలు సందర్శిస్తున్న పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ముఖ్యంగా 21 రకాల గిరిజన ఉత్పత్తులు దళారుల పాలవుతున్నాయని, ఇప్పటికే గిరిజనులు సిక్కోలు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేసినా ఫలితం లేదని మండిపడుతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం పాతపట్నం వచ్చిన చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఐటీడీఏ ఏర్పాటు చేస్తామంటూ ఇచ్చిన హామీని మరోసారి సీఎంకు గుర్తు చేసినట్లయింది. పలాస నియోజకవర్గంలో ప్రధాన సమస్య జీడిపిక్కలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రస్తావించడంపై జీడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం పలాస వచ్చిన చంద్రబాబు దీనిపైన స్పష్టమైన హామీనిచ్చారు. జీడిపిక్కలకు మద్దతు ధర 16,000 నుంచి 19,000 వరకు పెంచేలా చర్యలు తీసుకుంటామని నాడు వాగ్దానం చేశారు. కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో జీడి రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా, లేక ఇతర వాగ్దానాల మాదిరిగా చాప చుట్టేస్తారా అన్నది చూడాల్సి ఉంది. జీడిపిక్కల కొనుగోలుపై గత బడ్జెట్లో కనీస ప్రస్తావన లేదు. జీడిపిక్కలను కొనుగోలు చేసే ఉద్దేశమే ఉంటే బడ్జెట్లో అందుకు సరిపడా నిధులను కేటాయించి ఆ మేరకు ప్రస్తావించి ఉండేది. ఇప్పటికే జీడిపిక్కల కొనుగోలు సీజన్ మొదలవటంతో గ్రామాల్లోకి దళారులు ప్రవేశించి తక్కువ రేటుకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒకప్పుడు జిల్లాలో 700 వరకు ఉండే జీడి పరిశ్రమలు నేడు వేళ్లపై లెక్కించేలా ఉన్నాయి. దీంతో అక్కడ ఉపాధి దొరకక వలసబాట పడుతున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు తాగునీటిపై కూడా ప్రస్తావించారు. దీనిపై కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలంటున్నారు జిల్లావాసులు. జిల్లాకే తలమానికంగా ఉన్న వంశధార ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ఆధునీకరణ, గొట్టా బ్యారేజీలో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్న రోజుల్లోనూ 1800 క్యూసెక్కులకు మించి జలాలను విడిచిపెట్టలేని పరిస్థితి ఉంది. కాలువల నిర్వహణ లోపం, గట్లు బలహీనంగా ఉండటంతో అంతకు మించి నీటిని వదిలిన సందర్భంలో గండిపడిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. గత నెలలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టుల జాబితాలో వంశధార ఆధునీకరణ పనులకు డబ్బులు కేటాయించలేదు. ఎమ్మెల్యే వినతి పత్రంతో పనులు జరిగాయంటే అది గొప్ప విషయమే అవుతుంది. శ్రీకాకుళం నియోజకవర్గంలో వర్షాకాలంలో బురద ముంపు సమస్యలపై ఎమ్మెల్యే గొండు శంకర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ని కలిసి కరకట్టలు నిర్మించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. వంశధార, నాగవళి నదీ తీర ప్రాంతాల్లోని అన్ని నియోజకవర్గాల్లో కరకట్టల సమస్య ఉన్నా తన నియోజకవర్గం మేరకు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లటం మంచి పరిణామమే. అయితే ఇది ఎంతవరకు నెరవేరుతుంది అనేది సందేహమే. డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తులు సంభవించకుండా వచ్చే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవడం వంటి విధులను మాత్రమే నిర్వర్తిస్తుంది. కరకట్టల విషయాన్ని ప్రభుత్వమే చూడాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో కరకట్టల ప్రస్తావనే లేని విషయాన్ని చూశాం. పలువురు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గ సమస్యలపై ప్రస్తావించడం స్వాగతించదగ్గ విషయమే. అసెంబ్లీకి వెళ్లి ఊరికనే కూర్చుని రాకుండా ప్రజా సమస్యలపై మాట్లాడటం హర్షణీయం. అయితే వాటిని సీఎం ఎంతవరకు నెరవేరుస్తారనేది ప్రశ్నార్థకమే. ఎన్నికల వేళ నాడు చంద్రబాబు ఇచ్చిన హామీలే నెరవేరని నేపథ్యంలో ఎమ్మెల్యేలు లేవనెత్తిన సమస్యలకు, వినతి పత్రాలకు
ఏ మేరకు ప్రాధాన్యమిస్తారో చూడాల్సిందే.